హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ బ్యాంకింగ్. మనం ఈ వీడియోలో బ్యాంక్ ఆక్షన్ పార్టిసిపేట్ చేయడానికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం గూగుల్ సర్చ్లో https://banknet.com అని టైప్ చేయాలి. BANKNET అని వస్తుంది. మనం దాన్ని క్లిక్ చేయాలి. సైట్ ఓపెన్ అయిన తర్వాత మెనూ బటన్ మీద ప్రెస్ చేయాలి. తర్వాత బయ్యర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ప్రెస్ చేయాలి. మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. స్క్రోల్ ఆఫ్ చేసిన తర్వాత టిక్ బాక్స్ చేయాలి. ఈమెయిల్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఈమెయిల్కు వస్తుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ అయిన తర్వాత మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. యూజర్ టైప్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఈ కేవైసీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆధార్ నంబరు, పాన్ కార్డ్ కావలసి ఉంటుంది. ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. తర్వాత ఆధార్, పాన్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. పాన్ కార్డ్ నంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిట్ డీటెయిల్స్ మీద 2 సార్లు ప్రెస్ చేయాలి. తర్వాత పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ కూడా ఉంటుంది. తర్వాత అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఈ కేవైసీ చెక్ స్టేటస్ మీద ప్రెస్ చేయాలి. లొకేషను, పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్తో లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. లాగిన్ అవ్వడానికి మన ఈమెయిల్ పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నది. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి. లైవ్ ఈ ఆక్షన్కి ముందుగా బిడ్ అమౌంట్ అనేది వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫ్రెండ్స్, చూసారుగా, మనం ఆక్షన్ పార్టిసిపేట్ చేయడానికి లాగిన్ ప్రాసెస్ చూసాము. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.